పాడేరు నియోజకవర్గం పాడేరు మండల పరిధిలోని గబ్బంగి పంచాయతీలో గురువారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గబ్బంగి గ్రామంలో రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు అందజేశారు. రీసర్వే అనంతరం ఖచ్చితమైన కొలతలతో ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేశారు. మనకి 2023లో రీసర్వే అయింది. ఆ రీసర్వే అయిన ఏవైతే మీరు భూమి నమోదు చేసుకున్నారో ఇప్పుడు మనకి రాజముద్రతో పుస్తకాలు ప్రింట్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మనకి ఈరోజు గబ్బంగి మనం ఇక్కడ సభ నిర్వహించుకుంటున్నాం. మొత్తం మీద 67 ఉంటే మనకి పట్టదారులు, దాంట్లో 65 పుస్తకాలు మనం ఈరోజు పంపిణీ చేయబడుతుంది. మిగతా 2 ఒకటేమో మనకి చనిపోయిన పట్టాదారు ఉన్నారు, అలాగే ఇంకోటేమో ఈ మిస్టేక్ అంటే ఫాదర్ నేమ్ ఏదో మిస్టేక్ వచ్చింది. సో ఈ 2 పుస్తకాలు మనం కరెక్షన్ చేసి అప్పుడు పంపిణీ చేయబడుతుంది. 65 మాత్రం 100% మనం 100% కరెక్ట్గా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎక్కడో కూడా ఫోటో కానీ, ఆధార్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, పేరు కానీ తప్పిదారులు లేవని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ పుస్తకాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయండి. పుస్తకాలు మీకు ముఖ్యంగా పాస్బుక్ అనేది ఈ రాజముద్రతో మనకి మీరు చూసుకుంటే ఈ పుస్తకం ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి. గతంలో ఎప్పుడు లేదు ఇలాగా. ఈ క్యూఆర్ కోడ్ చూసారా? ఈ క్యూఆర్ కోడ్ అంటే మనం స్కాన్ చేసామంటే మీ వివరాలు అంటే మీ పేరు అవి వాటితో పాటు భూమి యొక్క కమతం వివరం కూడా వస్తుంది. అంటే ల్యాండ్ ఎల్పి నెంబర్ అని, ఎక్స్టెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే పక్కన మీరు చూసేటట్టయితే ఇలా ప్రతి ఎల్పి నెంబర్కి అంటే ప్రతి భూమి కమతానికి ఒక మ్యాప్ లాగా పుస్తకంలోనే మీకు ఉంది. గతంలో ఎప్పుడూ లేదు ఇలాగా. ఈ ఫీచర్ అనేది కొత్తగా ఈ పుస్తకంలో మనకి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మనకి ఆదేశాల మేరకు ఇలా పుస్తకం ప్రింట్ అయ్యి వచ్చింది. మంచి ఫీచర్స్ అండి ఇవన్నీ కూడా. క్యూఆర్ కోడ్ కానీ, ఈ మ్యాప్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో మనకి వచ్చాయి. అలాగే రాజముద్ర చూసారు కాబట్టి ఇది రాజముద్ర అంటే మీకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ఫ్యూచర్లో మనకి ఎన్ని 100 సంవత్సరాలు అయినా కూడా ఈ పుస్తకం ఈ ముద్ర ఉంది అంటే మీ భూమి మీ దగ్గర ఉన్నట్టే, మీదే భూమి అని తెలియపరచడానికి ఈ పుస్తకం ఇస్తున్నారు. మీకు దీనివల్ల ఉపయోగాలు నేను చెప్తాను. మొట్టమొదటి మనకి పుస్తకం ఆన్లైన్లో ఉంది అంటే, ఆన్లైన్లో మీ పేరు ఉంది, ఇలాగ పుస్తకం మీరు పొంది ఉన్నారంటే లోన్లు, బ్యాంక్ నుంచి లోన్లు పొందవచ్చు. 2 అన్నదాత సుఖీభవ కానీ, రైతు భరోసా కానీ డబ్బులు కూడా మీకు వస్తాయి. అలాగే మనకి ఏమైనా సైక్లోన్ కానీ తుఫాన్లు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అంటే మన సబ్సిడీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది. అవి కూడా మీకు పొందవచ్చు. అలాగే మీరు అమ్ముకోవాలనుకుంటే మీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, చదువులకు కానీ ఈ పుస్తకం ఉంది అంటే మీరు డెఫినెట్గా మీరు అమ్ముకోవడానికి కూడా 100% మీకు రైట్స్ ఉంటాయి. సో ఇవి మీకు ఉపయోగాలు. ఈ పుస్తకం అందరూ కూడా జాగ్రత్తగా మీరు మనకి సభలో చెప్పినట్టు ముందుగా జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే మీ పిల్లలకు కూడా మీరు ఒకవేళ తదనంతరం పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ పుస్తకం మాత్రం ఉండాలి. ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ పుస్తకం కంపల్సరీ ఉండాలి. మీ తదనంతరం కూడా మీ పిల్లలకు కూడా ఈ పుస్తకం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏదైతే మనకి ఇచ్చారో సందేశం, అది కొంచెం చదువుతానండి, కొంచెం వినండి. మీ భూమి మీ హక్కు, ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకములు. నూతన సంవత్సరం కానుకగా భూ హక్కు పత్రాల స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకములను. రీసర్వే పూర్తయిన 4783 గ్రామాల్లో 22,33,632 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ జనవరి 2, 2026 నుంచి జనవరి 9, 2026 వరకు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ జరుగుతుంది. ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి రైతులు పాస్ పుస్తకాలు అందజేస్తారు. పాస్ పుస్తకాలు తీసే సమయంలో వేలిముద్ర వేయడం తప్పనిసరి. పాత భూ హక్కు పత్రాలను సంబంధిత విఆర్ఓలకి తిరిగి అందజేయాలి. భూ వివాదాలు లేకుండా సుష్టమైన భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి నెల
9వ తేదీన రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అంటే దీంట్లో మనకి ప్రతి నెల తర్వాత ప్రభుత్వం నియమాల ప్రకారం మనం ఏంటంటే ప్రతి నెల 2వ తారీఖు నుంచి అంటే ఈరోజు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామం మనం సెలెక్ట్ చేసి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్ పుస్తకాల పంపిణీ అనేది కొత్త పుస్తకాల పంపిణీ అనేది జరుగుతుంది. గత నెల ఇసుకలి మేము చేసాం, ఈ నెల గబ్బంగి, మళ్ళా వచ్చే నెల దిగుమోదపట్టు, అలాగే సంవత్సరం పొడుగునా ప్రతి నెల ఏదో ఒక గ్రామాన్ని మనం కొత్త పాస్ పుస్తకాల పంపిణీ పండగ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు మనం చేయడం జరుగుతుంది. మీ అందరికి కూడా నేను అంటే నాకైతే సంతోషంగా ఉంది, మీకు ఎలాగుందో నాకు తెలియట్లేదు, కానీ మీకు పాస్ పుస్తకాలు పొందినందుకు సంతోషంగా ఉందా లేదా? ఉందా? ఓకే. మీకు ప్రభుత్వం మనకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా మనకి ఫోన్స్ వస్తాయి, ఐవీఆర్ఎస్ అంటారు. అంటే మీకు పాస్ పుస్తకాలు పంపిణీ జరిగిందా లేదా, మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అంటే డీటెయిల్స్ అన్నీ పాస్బుక్ పేర్లు కానీ ఫోటో కానీ మీ తండ్రి పేరు కానీ ఇవన్నీ కరెక్ట్గా నమోదయ్యా లేవా, అలాగే పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో ఎవరైనా డబ్బులు స్టాఫ్ తీసుకున్నారు లేదా, ఇలా ప్రశ్నలు అడుగుతారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయంటే 1 కొట్టమంటారు, లేదు తప్పు చేశారు అంటే 2 కొట్టమంటారు. సో మీరు ఇప్పుడు కూడా ఒకటే ఆలోచించండి, మా స్టాఫ్ కానీ ఎవరో కూడా పుస్తకాలు పంపిణీ డబ్బులు అడిగారంటే నేరుగా నాకే తెలియపరచచ్చు, వాళ్ళు చేయరు, నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. అందరూ కూడా మంచి సర్వీస్ చేద్దామని వచ్చారు ఇక్కడికి. సో పాస్ పుస్తకాల పంపిణీ మనకి ఎటువంటి అవకతవకలు జరగకుండా గట్టిగా మనం అంటే ప్రభుత్వ నియమాల ప్రకారం మనం ఎటువంటి డీవియేషన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మీకు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ఫోన్ అంటే అది ఆటోమేటిక్ ఫోన్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చినప్పుడు మీరు 1 కొడతారా 2 కొడతారా? 1 కొడతారా? కరెక్ట్, 1 కొట్టాలి. ఓకేనా? తప్పులే లేవు కనుక, తప్పులుంటే